వెల్కమ్ టు దేవుడిపల్ మ్యాథ్స్. సో లాస్ట్ వీడియోలో ఇంటీరియల్ బైపార్ట్స్ ఫార్ములా మెథడ్ చూస్తాం కదా. ఈ వీడియోలోని ఇప్పుడు బెర్నౌల్లీస్ రూల్ అనమాట. సో ఈ బెర్నౌల్లీస్ రూల్లోని ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ ఫార్ములా ఏంటంటే యూ ఇంటూ V1 మైనస్ యూ డాష్ ఇంటూ V2 ప్లస్ యూ డబల్ డాష్ ఇంటూ V3 మైనస్ యూ త్రిబుల్ డాష్ ఇంటూ V4. సో U1 సో యూ డాష్ యూ డబల్ డాష్ యూ త్రిబుల్ డాష్ అంటే ఏంటి? సో యూవి ఎలా తీస్తాం? హైలైట్ ఫామ్ యూజ్ చేసుకోం కదా. సో అందులో ఏదైతే యూ తీసుకుంటామో దానికి ఒకసారి డెరివేటివ్ చేస్తే యూ డాష్, ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే డబల్ డాష్, ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే త్రిబుల్ డాష్. ఓకేనా? సో ఇదంతా డెరివేటివ్ అనమాట. యూ ఉంది అంటే డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ V1 అంటే సో V1 అంటే ఇంటిగ్రేషన్ అనమాట. ఫస్ట్ స్టెప్. V2 అంటే సెకండ్ టైం ఇంటిగ్రేషన్. అలా అవన్నీ సాల్వ్ చేసి అప్ టు 0 అయ్యే వరకు చేసి అప్పుడు ఈ ఫార్ములాలో వేయాలి. ఓకేనా? సో మీకు ఫార్ములా చేస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇదేంటి? ఇది ఆల్జీబ్రిక్, ఇది ఎక్స్పోనెన్షియల్. సో u ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, v ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో యూ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. సో V1 అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ కదా. సో ఈ పవర్ ఆఫ్ ఎక్సే. నెక్స్ట్ యూ డబల్ డాష్. సో 2 ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1. నెక్స్ట్ యూ త్రిబుల్ డాష్. సో ఇదంతా 2 1 2 కదా. 2కి డెరివేటివ్ 0. అర్థమవుతుందా? ఫస్ట్ యూ అంటే ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ చేస్తే 2x అంటే ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి 1. మళ్ళీ 2x, 2 ఈజ్ అ కాన్స్టెంట్, ఎక్స్కి డెరివేటివ్ 1. ఓకే, అది డబుల్ డాష్. మళ్ళీ 2 ఇంటూ 1 2. మళ్ళీ 2కి డెరివేటివ్ చేస్తే 0. అది మళ్ళీ త్రిబుల్ డాష్ అంటే 3 టైమ్స్ చేసాం అంటే 0 వస్తుంది. అంటే ఇక్కడితో స్టాప్ చేసేయాలి. ఇది కూడా 3 టైమ్స్ చేసి స్టాప్ చేసేయాలి. నెక్స్ట్ V1, V2 మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్. మళ్ళీ V3 ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇవన్నీ ఏంటి? అప్ టు రెండిట్లో ఏదో ఒక టైం 0 వచ్చే వరకు చేయాలి. తర్వాత ఏం చేయాలి? సో ఇంటిగ్రల్ u v dx ఈక్వల్స్ టు ఫార్ములా u ఇంటూ V1 మైనస్ యూ డాష్ ఇంటూ V2 ప్లస్ యూ డబల్ డాష్ V3 అండ్ సో ఆన్ ప్లస్ C. సో నెక్స్ట్ u అంటే ఎక్స్ స్క్వేర్, V1 అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్, యూ డాష్ అంటే 2x, ఇదిగోండి యూ డాష్. మళ్ళీ V2 అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్, యూ డబల్ డాష్ అంటే 2, V3 అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ 0. సో దీని నుంచి ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2. సో దీంట్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది కూడా సేమ్ యూ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. మళ్ళీ యూ డాష్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, యూ డబల్ డాష్ అంటే ఎక్స్కి డెరివేటివ్ 1, మళ్ళీ యూ త్రిబుల్ డాష్ అంటే 2కి డెరివేటివ్ 0. నెక్స్ట్ అలానే V1, ఫస్ట్ V1 అనేసుకోవాలి, ఈ పవర్ ఆఫ్ 4x. సో V2 అంటే ఇంటిగ్రేషన్ చేయాలి, ఈ పవర్ ఆఫ్ 4x/4. నెక్స్ట్ మళ్ళీ V3 అంటే 1/4ని తీసుకుంటే మళ్ళీ ఈ పవర్ ఆఫ్ 4x/4. నెక్స్ట్ V4 అంటే 3 టైమ్స్ కదంటే ఇక్కడ 3 టైమ్స్ రావాలి. 1/4 ఇంటూ మళ్ళీ 1/4, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై, సో ఏమంది ఈ పవర్ ఆఫ్ 4x/4. సో ఫార్ములా వేయండి. యూవీ డిఎక్స్ ఈక్వల్స్ టు uv1 మైనస్ యూ డాష్ V2 ప్లస్ యూ డబల్ డాష్ V3 మైనస్ యూ త్రిబుల్ డాష్ V4. సో చూడండి, యూ అంటే ఎక్స్ స్క్వేర్, V1 అంటే ఈ పవర్ ఆఫ్ 4x, యూ డాష్ అంటే 2x ఇంటూ V2 అంటే ఈ పవర్ ఆఫ్ 4x/4. నెక్స్ట్ యూ త్రిబుల్ డాష్ అంటే 2, V3 అంటే ఈ పవర్ ఆఫ్ 4x/4, 4 జా 16. నెక్స్ట్ యూ త్రిబుల్ డాష్ అంటే 0, V4 అంటే 4 16 16 4 64, ఈ పవర్ ఆఫ్ 4x బై, అన్నిట్లోనే ఈ పవర్ ఆఫ్ 4xని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ 2 2 జా x/2 మిగులుతుంది, 2 8 జా 1/18. సో ఇంతే ప్రాబ్లం. సో నెక్స్ట్ నెగిటివ్లో చెప్పుకుందాం మనం ఒక ప్రాబ్లం. సో నెక్స్ట్ మళ్ళీ v. సో u ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్
యూ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, యూ డబుల్ డాష్ అంటే ఎక్స్కి డెరివేటివ్ 1, యూ త్రిబుల్ డాష్ 2కి డెరివేటివ్ 0. నెక్స్ట్ ఇప్పుడు v1 ఈక్వల్స్ టు e పవర్ ఆఫ్ -3x. సో v2 అంటే e పవర్ ఆఫ్ -3x బై -3 ఇంటిగ్రేషన్ చేయాలి. v3 అంటే -1/3 e పవర్ ఆఫ్ -3 బై -3. నెక్స్ట్ v4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9, మళ్ళీ e పవర్ ఆఫ్ -3x బై -3. సో బెర్నౌల్లీస్ రూల్ అని రాయండి. సో ముందన సమ్స్కి రాయలేదు, సో ఆ సమ్స్ కూడా రాయండి. సో ఇంటిగ్రేట్ u ఇంటూ v1 మైనస్ u త్రిబుల్ డాష్ v4. సో u అంటే ఎక్స్ స్క్వేర్, v అంటే సో u అంటే ఎక్స్ స్క్వేర్, v అంటే e పవర్ ఆఫ్ 3x, u డాష్ అంటే 2x, v2 అంటే e పవర్ ఆఫ్ -3x బై -3 ప్లస్ 2 ఇంటూ e పవర్ ఆఫ్ -3x బై 3 3s are 9 కదా, ఇది 0 కాబట్టి వేయట్లేదు. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/3 ఇంటూ e పవర్ ఆఫ్ -3x, 2/9 ఇంటూ e పవర్ ఆఫ్ -3x, e పవర్ ఆఫ్ -3xని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ 2x/3 ప్లస్ 2/9 ప్లస్ c. సో ఇంతే ప్రాబ్లం, చాలా చాలా ఈజీ. వాడు యూజింగ్ బెర్నౌల్లీస్ రూల్ అన్నప్పుడే మీరు చేయండి, లేదంటే నార్మల్ మెథడ్ చేయండి. వాడు క్వశ్చన్లో ఇస్తాడు ఏ మెథడ్ చేయాలి, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.